శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన మరియు అత్యంత సంపన్నమైన నిధి కలిగిన ఆలయాలలో ఇది కూడా ఒకటి. ఇది కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నగరంలో ఉంది. కొంతమంది చరిత్రకారులు చెప్పినట్టుగా ఈ దేవాలయం 8వ శతాబ్దం లేదా అంతకంటే ముందే ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఈ ఆలయంలో వాల్ట్ బి అనేటువంటి గదిని ఎందుకు ఓపెన్ చేయట్లేదు? ఈ వాల్ట్ బి తలుపు మీద నాగబంధన నిజంగా ఉందా? అది నిజంగా ప్రమాదకరమా? ఈ గది తలుపు దగ్గర చెవి పెట్టి వింటే సముద్రపు అలల శబ్దం వస్తుందని చెప్పేసి అంటారు. ఈ ఆలయంలో ఉన్న సంపద మొత్తం కూడా ఎంత ఖరీదు ఉండొచ్చు? ఎందుకు బ్రిటిష్ పాలకులు ఈ ఆలయం సంపదని తాకడానికి భయపడ్డారు? ఈ ఆలయంలోని ఈ విష్ణు విగ్రహం ఎందుకు అంత ప్రత్యేకం కలిగి ఉంటుంది? ఈ నిధిలో దొరికినటువంటి ఈ రోమన్ సామ్రాజ్యానికి చెందిన నాణ్యాలు ఎక్కడి నుండి వచ్చాయి? ఈ ఆలయం నిజంగా 8వ శతాబ్దం కంటే పాతదా? ఈ ఆలయంలో వాల్ట్ బి అనే గదిలో ఎంత నిధి ఉండొచ్చు? ఈ దేవాలయంలో లక్షల కోట్లు ఖరీదు చేసే సంపద. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఆ డబ్బుతో ఈ దేశంలో హాస్పిటల్స్, స్కూల్స్, యూనివర్సిటీస్, రైల్వే, మెట్రో ప్రాజెక్ట్స్, పేదలకి ఇల్లు, విద్యుత్ ప్రాజెక్ట్స్ ఈ దేశంలో ఎవ్వడు ఆకలితో లేకుండా చూడొచ్చు. అదే ఒక 100 లక్షల కోట్లు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, దేశాన్ని ఇంకెంత అభివృద్ధి చేయొచ్చు. మన తాత ముత్తాతలు ఏం తెలివి తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళు తలుచుకుంటే రోజంతా పని చేసుకుని ఫారెన్ ట్రిప్పులు వేసుకుంటూ తాగుతూ తిరుగుతూ హ్యాపీగా ఉండొచ్చు. కానీ మన భవిష్యత్ తరాల కోసం మన తాత ముత్తాతలు దాచిపెట్టిన సంపద ఇది. ఇక్కడ స్థల పురాణం ప్రకారం చాలా వేల సంవత్సరాల క్రితం కేరళలో ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవి పేరు అనంతకాడు అని పిలిచేవాళ్ళు. ఆ సమయంలో అక్కడ విల్వమంగళం స్వామియార్ అనే ఒక విష్ణు భక్తుడు ఉండేవాడు. ఆయన లక్ష్యం ఏంటంటే విష్ణుదేవుని ప్రసన్నం చేసుకోవటం. దానికోసం తపస్సులు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను అడవిలో వెళ్తూ ఉంటే ఒక చిన్న బాలుడు ఆయన వద్దకు కనిపించాడు. ఆ బాలుడు చాలా అల్లరి చేసేవాడు. ఆయన పూజ చేసే సమయంలో ఆ మహర్షితో పాటు ఆటలు కూడా ఆడేవాడు. మొదట్లో ఆ మహర్షి నవ్వుతూ చూసేవాడు. కానీ ఒకరోజు ఆ మహర్షి పూజలు చేస్తూ ఉంటే అందులో ఉపయోగించే వస్తువులని చెల్లాచెదురు చేసి పెట్టేస్తాడు. దాంతో ఆ మహర్షి చాలా కోప్పడి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తాడు. ఆ మాట విన్న వెంటనే ఆ బాలుడు నవ్వుతూ ఇలా అంటాడట, నేను వెళ్ళిపోతే నువ్వు మళ్ళీ నన్ను చూడాలంటే అనంతకాడు అనే అడవిలో వెతుకు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అంతే, అక్కడ నుండి ఆ అబ్బాయి వెళ్ళిపోయాక ఆ మరుసటి రోజు ఆ మహర్షి ఆ అబ్బాయి కోసం ఎదురు చూస్తాడు. అలా కొన్ని రోజులు చూసిన తర్వాత ఆ అబ్బాయి చెప్పినట్టుగా ఈ మహర్షి అనంతకాడు అనే అడవికి వెళ్ళి వెతకడానికి ప్రయత్నం చేస్తాడు. కొంతసేపు వెతికి అలసిపోయి ఒక చోట కూర్చున్న తర్వాత ఒక భారీ వెలుగు కనిపిస్తుంది. ఆయన చూసింది ఏంటి అంటే ఒక మహారూపం. మహావిష్ణువు పాముపై విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తాడు. ఆ రూపం చాలా పెద్దగా కనిపించింది అని అక్కడ స్థల పురాణం చెప్తుంది. దేవుని యొక్క తల ఒక చోటు, నాభి ఇంకో చోటు, పాదాలు మరొక చోటు. అంత పెద్ద గెయింట్ రూపాన్ని చూసి ఆ మహర్షి భయపడిపోయి ఆ విష్ణువుని ఇలా ప్రార్థిస్తాడు, ప్రభువా, నీ మహారూపాన్ని చూడలేకపోతున్నాను, దయచేసి నాకు చిన్న రూపంలో దర్శనం ఇవ్వండి అని. ఆ మహర్షి మాటలు విని ఆ విష్ణువు అలాగే కనిపిస్తాడు అని అక్కడ స్థల పురాణం చెప్తుంది. ఆ దేవాలయానికి చెందిన రహస్య గదుల్లో నాగదేవత ఆకారంలో ఉండే బంగారపు విగ్రహాలు, గోల్కొండ కోట నుండి వచ్చిన స్వచ్ఛమైన తెల్లటి వజ్రాలతో చేసిన కిరీటాలు, 18 అడుగులు కలిగిన ఒక పెద్ద గోల్డ్ చైన్, బంగారపు కొబ్బరి బొండాలు, గోల్డెన్ యాంక్లెట్స్, వజ్రాలతో నిండినటువంటి కిరీటాలు, బంగారంతో చేసిన విష్ణు విగ్రహం, బంగారపు కుండలు, రోమన్ సామ్రాజ్యానికి చెందిన కొన్ని బంగారు నాణ్యాలు, అలాగే కొన్ని దేశ విదేశాల నుండి వచ్చినటువంటి విలువైన ఆభరణాలు, ఇవన్నీ కూడా ఆ గుడిలోనే నిధిలోనే ఉన్నాయి. మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పూర్తిగా దోచేసి వెళ్ళిపోయారు. కానీ ఈ దేవాలయంలో ఉన్న సంపద జోలికి వెళ్ళడానికి వాళ్ళు ఎందుకు ప్రయత్నించి ఉండరు? అలా ఎలా ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ దేవాలయ సంపద వదిలేసి వెళ్ళిపోయారు? ఎందుకంటే ఆ నిధిని తాకిన ప్రతిసారి కూడా బ్రిటిష్ ఆఫీసర్లు చనిపోయేవారట. అందుకే ఈ బ్రిటిష్ వాళ్ళు ఆ నిధి జోలికి వెళ్ళి దాన్ని టచ్ చేయడానికి కూడా భయపడిపోయేవారు. 1686 సంవత్సరంలో ఒకసారి ఈ దేవాలయంలో అగ్ని ప్రమాదం జరిగిందట. ఈ గుడంతా కూడా తగలబడిపోయింది. ఎందుకు అలా జరిగింది అనేది ఇప్పటికీ ఎవ్వరికీ అంతుపట్టని మిస్టరీ. ఆ గుడిలో సాయంత్రం వేళ కొంతమంది భక్తులు కొన్ని ప్రమిదలు ముట్టించి వెళ్ళిపోయారట. ఆ రోజు అర్ధరాత్రి ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం మంటల్లో చిక్కుకొనిపోయింది. ఈ దేవాలయం అప్పట్లో 70% అంతా చెక్కతోనే తయారు చేశారు. ఆ ప్రమిదల వల్ల ఈ ప్రమాదం జరిగిందని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత ఆ గుడి కొన్ని సంవత్సరాల పాటు పాడుపడిపోయి ఉంది. ఎవరు ఆ గుడి జోలికి కూడా వెళ్ళలేదు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత
1729వ సంవత్సరంలో ట్రావెన్కోర్ రాజు అయినటువంటి మార్తాండవర్మ అనే రాజు 18వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని డెవలప్ చేశాడు. ఈ గుడి నిర్మాణం మొత్తం కూడా రాయితో ఉండేలా చూసుకున్నాడు. ఈ గుడికి ఒక పెద్ద గోపురం కనిపిస్తూ ఉంటుంది కదా, ఇది ఆయన కట్టించిందే. ఇప్పుడు కనిపించే ఆలయ నిర్మాణం అంతా కూడా ఈ రాజుగారు కట్టించిందే. అగ్ని ప్రమాదం తర్వాత ఆలయంలోని విగ్రహాన్ని ఒక ప్రత్యేకమైన పదార్థంతో తయారు చేశారు. ఆ పదార్థాల మొత్తాన్ని కటుసర్కార యోగం అని చెప్పేసి అంటారు. ఇందులో కొన్ని రకాల ఔషధ మొక్కల పదార్థాలు, అలాగే సున్నం, కొన్ని గుళికల మిశ్రమాలు, పసుపు, గంధం లాంటి పదార్థాలు, అలాగే 100కు పైగా రకాల ఖనిజ పదార్థాలు, ఇలాంటి పదార్థాలు మొత్తం కలిపి ఈ విగ్రహాన్ని తయారు చేశారట. ఈ పదార్థాలతో తయారు చేసినటువంటి విగ్రహం ఎక్కువసేపు నీటిని నిల్వ చేసుకోదట. అందుకే విష్ణుమూర్తి విగ్రహం ఎప్పుడూ పొడిగా ఉంటుంది, తడిగా ఉండదు అంటారు. అన్ని ఆలయాల్లో దేవుడికి నీటితో అభిషేకం చేసినట్టు ఈ ఆలయంలో ఈ విగ్రహానికి నీటితో అభిషేకం చేయరు. ఎందుకంటే ఈ కటు సర్కార యోగం అనే పదార్థాలతో తయారు చేసిన విగ్రహం మీద ఎక్కువ నీరు పోస్తే ఆ విగ్రహం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ దేవాలయంలో ఉన్న ఈ నిధి మొత్తం ఒక్క రోజులో వచ్చింది కాదు. కొన్ని శతాబ్దాలుగా కొంతమంది రాజులు ఇచ్చిన బంగారం, కొంతమంది భక్తులు ఇచ్చిన విరాళాలు, అలాగే యుద్ధాల్లో గెలిచిన సంపద, విదేశీ వ్యాపారులైనటువంటి రోమన్ వ్యాపారులు, అరబ్ వ్యాపారులు, డచ్, పోర్చుగీస్ వ్యాపారులు, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు కేరళతో వ్యాపార సంబంధాలు కలిగి ఉండటం వల్ల వారు ఇచ్చినటువంటి బహుమతులు, ఇలా వందల సంవత్సరాలుగా కొన్ని లక్షల కోట్ల నిధి ఇక్కడికి చేరింది. ఈ అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని ఎప్పుడు మరియు ఎవరు ప్రతిష్ఠించారు అనే విషయం స్పష్టంగా ఎవ్వరికి తెలియదు. కేవలం ఈ ఒక్క విగ్రహమే వేల కోట్ల ఖరీదు ఉంటుంది. ఈ విగ్రహం సుమారు 18 అడుగుల పొడవు ఉంటుంది. ఈ విగ్రహాన్ని పూర్తిగా చూడటానికి 3 తలుపుల ద్వారా చూడొచ్చు. ఒకటే తలుపు నుండి ఈ విగ్రహం మొత్తం చూడలేము, అంత పెద్దదిగా ఉంటుంది. ఈ దేవాలయంలో అంత పెద్ద నిధి ఉందని అక్కడ కొంతమందికి తెలుసు, కానీ ఎవ్వరూ ముందుకు వచ్చి దాని గురించి మాట్లాడిన వారు లేరు. కానీ ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ముందుకు వచ్చాడు. అతని పేరే టిపి సుందర్రాజన్. ఆయన ఒక రిటైర్డ్ IPS అధికారి, అలాగే లాయర్ కూడా. అలాగే ఈ దేవాలయానికి చెందిన ట్రావెన్కోర్ రాజ్ కుటుంబానికి బాగా పరిచయం ఉన్న వ్యక్తి కూడా. అయితే కొంతమంది ఈ దేవాలయం యొక్క నిధిని కొట్టేయాలని, అలాగే అందులో ఉన్నటువంటి నిధిని పక్కదారి పట్టిస్తున్నారు అని చెప్పేసి 2009లో ఆయన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి ఒక పిటిషన్ వేశారు. ఆయన కోర్టుకి ఏమని చెప్పారు అంటే, ఆలయంలో చాలా పెద్ద మొత్తంలో నిధి ఉందని, అది భారతదేశానికి ఉపయోగపడుతుందని, కానీ దానికి సరైన భద్రత లేదు అని, దాని యొక్క నిర్వహణ కూడా సరిగ్గా జరగడం లేదని, ఆ నిధి యొక్క లెక్కలు ఎవ్వరికీ తెలియడం లేదని, అందుకే కోర్టు వారు పరిశీలించాలని చెప్పి సుప్రీంకోర్టుకి ఒక పిటిషన్ వేశారు. 1931వ సంవత్సరంలో కూడా ఇలాగే ట్రావెన్కోర్ రాజ్యం అండర్లో ఉన్నప్పుడు ఈ దేవాలయపు యొక్క గదిని తెరిచి చూశారట. అప్పుడు ఆలయ అధికారులు లోపల భారీ నిధి ఉందని చూసి మళ్ళీ మూసేశారట. ఆ సమయంలో వాటి యొక్క పూర్తి లెక్కలు నమోదు కూడా చేయలేదట. ఆ రోజు ఇలా జరిగింది అని ఆ దేవాలయ రికార్డుల్లో చెప్పబడి ఉంది. మళ్ళీ 2011వ సంవత్సరంలో ఈ టిపి సుందర్రాజన్ యొక్క పిటిషన్ వల్లే సుప్రీంకోర్టు ఈ దేవాలయం గురించి మొదలుపెట్టింది. ఈ టిపి సుందర్రాజన్ ఒక IPS అధికారి, అలాగే సుప్రీంకోర్టులో లాయర్ గా కూడా పనిచేశాడు. అలాగే కొన్ని ప్రభుత్వ పదవులు కూడా చేశాడు. ఆయన పిటిషన్ మేరకు సుప్రీంకోర్టు ఈ దేవాలయం గురించి సీరియస్ గా తీసుకుంది. అలాగే సుప్రీంకోర్టు ఈ ఆలయం యొక్క భూగర్భ గదులను కూడా పరిశీలించండి అని ఒక కమిటీని కూడా పంపించింది. ఆ కమిటీలో నేషనల్ మ్యూజియం అధికారులు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు, అలాగే ఆ దేవాలయ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కి చెందినటువంటి కొంతమంది ఆఫీసర్లు కూడా ఉన్నారు. వాళ్ళకి సుప్రీంకోర్టు అప్పచెప్పిన పని ఏంటి అంటే, ఆలయంలో గదులను తెరవడం, వాటి యొక్క నిధిని లెక్కించడం, వీడియోలు, ఫోటోలు తీసి వాటిని రికార్డ్ చేయడం, ఆ నిధి యొక్క విలువని అంచనా వేయడం. 2011లో ఈ కమిటీ వాళ్ళందరూ కూడా ఈ దేవాలయంలో ఉన్నటువంటి గదులను పరిశీలించి 6 గదులు ఉన్నాయని తేల్చారు. ఆ గదులకి వారు వాల్ట్ A, వాల్ట్ B, వాల్ట్ C, వాల్ట్ D, వాల్ట్ E, వాల్ట్ F అని పేరు పెట్టారు. ఈ కమిటీ ఆ దేవాలయ గదులను ఓపెన్ చేసిన కొన్ని రోజులకే టిపి సుందర్రాజన్ గారు జూలై 2011న చనిపోయారు. ఆ దేవాలయ నిధిని బయటికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేసింది ఇతడే కాబట్టి ఆ నిధి ఇతని బలి తీసుకుంది అని, ఆ నిధి యొక్క శాపం ఇతని మీదకి వచ్చింది అని చెప్తారు. నిజానికి అప్పటికే ఆయన చాలా వృద్ధాప్య దశలో కూడా ఉన్నాడు. సద్బ్రాహ్మణుడు, చాలా నిష్ఠగా ఉంటాడు, ఉపవాసాలు చేస్తాడు, పూజలు చేస్తాడు. అందులోనూ విష్ణు భక్తుడు. అధికమైన జ్వరంతో హార్ట్ అటాక్ తో మరణించాడు అని వారి యొక్క కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏది ఏమైనా నిధి తీసిన తర్వాతే ఈయన చనిపోయారు అనేది ఒక కాన్స్పిరసీగానే మిగిలిపోయింది. ఆ గదులను తెరవడానికి ఆ కమిటీ సభ్యులు మొదట భయపడ్డారు. ఎందుకంటే లోపల యొక్క గాలి పరిస్థితి ఎలా ఉందో తెలియదు. ఆ గదిని ఓపెన్ చేసిన తర్వాత ఒక పాయిజన్ గ్యాస్ రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అంతేకాదు అందులో పాములు లేదా ఇతర జంతువులు కూడా ఉండవచ్చు అనే భయం కూడా
కూడా ఉంది. మన పూర్వీకులు ఈ యొక్క నిధిని కాపాడటానికి ఎలాంటి టెక్నాలజీని అక్కడ ట్రాప్ చేసి పెట్టారో అనే భయంతో చాలా రోజుల పాటు ఆ కమిటీ ఆలోచనలో పడిపోయింది. మొత్తానికి ధైర్యం చేసి ఈ వాల్ట్ ఏ గదిని ఓపెన్ చేస్తే అందులో బంగారుపు గొలుసులు, వజ్ర కిరీటాలు, బంగారుపు విగ్రహాలు, వేలాది బంగారు నాణేలు, వాటి యొక్క విలువ 80 కోట్ల నుండి 1,00,000 కోట్లు ఉండే అవకాశం ఉందట. అలాగే వాల్ట్ సి అనేటువంటి గదిలో ఈ బంగారుపు ఆభరణాలు, పాత నాణేలు ఉన్నాయట. వాటి విలువ 10,000 కోట్ల వరకు ఉండొచ్చట. అలాగే వాల్ట్ డి లో చిన్న చిన్న బంగారుపు వస్తువులు, అలాగే ఆలయం యొక్క ఆభరణాలు, వాటి యొక్క విలువ 5,000 కోట్లు ఉండొచ్చట. అలాగే వాల్ట్ ఈ అండ్ ఎఫ్ అనేటువంటి గదుల్లో ఆ దేవాలయానికి సంబంధించిన పూజా వస్తువులు, అలాగే బంగారుపు పాత్రలు, అలాగే పాత ఆభరణాలు, వాటి యొక్క విలువ 1000 నుండి 2,000 కోట్లు ఉండొచ్చట. 2011లో బయటపడినటువంటి మొత్తం ఈ నిధి విలువ సుమారు 1,00,000 కోట్ల నుండి 1.5 లక్షల కోట్లు ఉండొచ్చు అని అంచనా. అయితే ఈ కమిటీ సభ్యులు ACDEF అనే గదులు మాత్రమే తెరిచారు. బి అనే గదిని ఎందుకు తెరవలేదు అని సుప్రీంకోర్టు అడిగితే ఆ గదికి నాగబంధనం ఉందని, దాన్ని టచ్ చేస్తే ప్రళయం వస్తుందని చెప్పారు. పర్లేదు, ప్రళయాన్ని చూసుకుందాం, ఆ గది తలుపులు తీయండి అని సుప్రీంకోర్టు చెప్పగానే ఆ కమిటీ సభ్యులు ఆ గదిని ఓపెన్ చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టేసరికి కేరళ మొత్తం వరదలు వచ్చి తినడానికి తిండి కూడా లేకుండా చేసింది. ఆ తర్వాత చాలా మంది ప్రజలు ఆ యొక్క గది యొక్క తలుపులు తీయడం వల్లే ఇలాంటి ప్రళయాలు వచ్చాయి, దీనివల్ల మా రాష్ట్రానికి చాలా ప్రమాదం ఉందని కొంతమంది సుప్రీంకోర్టులో పిల్లి వేయడం మొదలు పెట్టారు. నార్మల్ గా అక్కడ ఉన్న గదులు మొత్తానికి కూడా చిన్న చిన్న లాకర్ సిస్టమ్స్ ఉన్నాయి, వాటిని పగలగొట్టి ఓపెన్ చేశారు. కానీ ఈ వాల్ట్ బి గది లాకర్ పగలగొట్టడానికి అక్కడ లాకర్ కనిపించదు. ఒక నార్మల్ డోర్ లాకర్ ఎక్కడ ఉన్నది ఎవ్వరికీ తెలియదు. 2 డోర్లను క్లోజ్ చేసి ఈ 2 డోర్ల మీద 2 పాములు మెలవేసుకుని రక్షిస్తున్నట్టుగా ఉంటుంది. ఆ 2 పాములు ఏం చెప్తున్నాయంటే, మమ్మల్ని దాటుకొని ఈ నిధిని టచ్ చేయడానికి ఎవరు సాహసం చేస్తారు అంటూ ప్రభుత్వాన్ని భయపెడుతుంది. అలాగే హిందూ ధర్మ విశ్వాసాల ప్రకారం ప్రజలు కూడా భయపడిపోతున్నారు. ఎందుకంటే ఆ గది దగ్గర చెవి పెట్టి వింటే సముద్రం అలల శబ్దం వస్తుందని, ఆ గది నాగబంధనంతో లాక్ చేయబడింది అని, ఆ డోర్ ఓపెన్ చేయాలి అంటే నాగబంధనం విడుదల చేయడానికి కొన్ని మంత్రాలను ఉపయోగిస్తూ చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలని హిందూ పండితులు చెప్తున్నారు. అలా కాకుండా ఒకవేళ బలవంతంగా డోర్ ని ఓపెన్ చేస్తే ధన పిశాచి మేలుకుంటుంది అని, ఆ పిశాచి గనక మేలుకుంటే ఆ గుడికి పక్కనే అరేబియా సముద్రం ఉండటం వల్ల, ఈ వాల్ట్ బి డోర్ కి కనెక్ట్ అయి ఉండటం వల్ల ఆ వాటర్ అంతా కూడా టెంపుల్ లోపలికి వచ్చి ప్రళయంతో ముంచేస్తుందని చెప్తున్నారు. అందుకే భారతదేశ ప్రభుత్వం కూడా ఆ గదిని ఓపెన్ చేయడానికి భయపడిపోతుంది. ఒకవేళ ఈ గదిని గనక ఓపెన్ చేస్తే అందులో బంగారుపు నాణేలు, వజ్రాలు, పాతకాలపు రాజవంశ నిధి ఉండే అవకాశం ఉంది. మిగతా గదుల్లో దొరికినటువంటి సంపద కంటే కూడా ఈ గదిలో ఎక్కువగా నిధి ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటి వరకు కలెక్ట్ చేసినటువంటి ఈ నిధి మొత్తానికి కూడా ఎవ్వరికీ అమ్మలేదు. అలాగే ఏ బ్యాంకు వారికి కూడా ఇది ఇవ్వలేదు. అలా అని ప్రభుత్వం కూడా స్వాధీనం చేసుకోలేదు. ఈ నిధి మొత్తం ఇప్పటికీ ఈ ఆలయంలోనే భద్రంగా ఉంచారు. ఈ వాల్ట్ బిలో ఉన్నటువంటి నిధి సుమారుగా 2 లక్షల కోట్ల పైగా ఉండొచ్చని ఒక థియరీ కూడా ఉంది. మొదటి గదిని ఓపెన్ చేసినప్పుడు ఆ కమిటీ సభ్యులు చెప్పింది ఏమిటి అంటే, చాలా సంవత్సరాలుగా తెరవకపోవడం వల్ల మొత్తం డస్ట్ తో నిండిపోయింది అని, ఆ గది మొత్తం కూడా పూర్తిగా చీకటితో ఉంది అని, లోపలికి వెళ్ళడానికి మేము టార్చ్ లైట్లు ఉపయోగించాము అని, లైట్ వేయగానే బంగారపు నాణాలు గుట్టలు గుట్టలుగా నేలపై పడి ఉండడం గమనించామని చెప్పారు. లోపల చూసినప్పుడు అది ఒక బంగారపు కొండలా కనిపించిందని ఆ కమిటీ వారు చెప్పారు. ఈ నిధి మొత్తంలో అత్యంత ఖరీదైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది అనంతశయ విష్ణు విగ్రహం. పూర్తిగా బంగారంతో తయారు చేసిన విష్ణు విగ్రహం ఇది. ఈ విగ్రహం చుట్టూ చాలా చోట్ల వజ్రాలు, పచ్చలు, మాణిక్యాలతో తయారు చేశారు. దీని విలువ సుమారుగా 5,000 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా. అలాగే అత్యంత పురాతనమైనటువంటి నాణేలు కూడా ఈ నిధిలో ఉన్నాయి. అవి రోమన్ సామ్రాజ్యపు నాణేలు. యేసు ప్రభు కాలానికి అత్యంత దగ్గరగా ఉన్న కాలపు నాణేలు అవి. పాత కాలంలో కేరళ రాష్ట్రానికి రోమ్ కి మధ్య మసాలా వ్యాపారం చాలా ఎక్కువగా ఉండేది. అక్కడ వ్యాపారులు బంగారపు నాణేలతో చెల్లించేవారు. ప్రస్తుతం ఈ ఆలయం యొక్క నిర్వహణ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఉంది. 2020 కోర్టు తీర్పు ప్రకారం ఈ దేవాలయం ట్రావెన్కోర్ రాజ్ కుటుంబం యొక్క ఆధ్వర్యంలో ఆలయం కమిటీ యొక్క స్వాధీనంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉంటుంది అని జడ్జిమెంట్ ఇచ్చారు. అయితే ఈ నిధి మొత్తాన్ని కూడా భారతదేశ అభివృద్ధి కోసం గనక ఉపయోగిస్తే దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. డాలర్ విలువ కంటే కూడా రూపాయి విలువ ఎక్కువగా పెరుగుతుంది. ఈ విదేశీయులందరూ కూడా మన భారతదేశ ఎంబసీ ముందు వీసాల కోసం ఎదురుగా లైన్ లో ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. మన దేశ అభివృద్ధి కోసం మన తాత ముత్తాతలు సంపాదించి పెట్టిన ఆస్తి ఇది.